హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలాషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీతో కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నానండి. నేను ఇలా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేపుకుందాం. లైట్గా దూరగా వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరే పళ్ళెంలోకి తీసుకుందాం. ఆనియన్స్ పక్కకు తీసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను పచ్చి కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకొని వేపుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేపుకుందాం. ఈ విధంగా వేపుకున్నాం కదా పచ్చి కొబ్బరిని, సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇలా వేపుకున్న పచ్చి కొబ్బరిని కూడా నేను వేరే పళ్ళెంలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే పాన్లోకి మిగిలిన ఆయిల్లో పచ్చిమిర్చిలను దోరగా వేపుకోవాలి. ఇలా మనకి పచ్చిమిర్చి వేగింది కదండి. ఇప్పుడు మనకి పచ్చడికి అన్నీ రెడీ అయ్యాయి. మనము వీటన్నిటిని మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకుందాం, లేదా రోటి పచ్చడి లాగా అయినా దంచుకోవచ్చు. నేను మిక్సీ పట్టించుకుంటాను. ఇలా నేను మిక్సీలో వేపుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకొని కొద్దిగా ఉప్పుని కలుపుకొని మిక్సీ పట్టించుకుందాం. మనకి ఉప్పు ఇంత సరిపోతుందండి, ఎందుకంటే కొబ్బరి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పుని కొద్దిగానే తీసుకున్నాను. దీన్ని కూడా మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా అన్నిటిని నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పచ్చడిలాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కలుపుకుందాం. వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.